హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఇడ్లీ రైస్తో ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీల కంటే ఈ ఇడ్లీ రైస్తో చేసే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ ఇడ్లీ రైస్ ప్యాకెట్ మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఇడ్లీ రైస్ ప్యాకెట్ అవైలబుల్లో లేనట్లయితే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రైస్తో ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల ఇడ్లీ రైస్ని తీసుకొని 2 సార్లు వాటర్తో బాగా వాష్ చేయండి. తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేసి ఈ బౌల్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి 1 కప్ మినపప్పును వేసి వీటిని కూడా వాటర్తో 2 సార్లు బాగా వాష్ చేసి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 2 బౌల్స్ పైన మూత పెట్టి ఒక 5 గంటలు నానబెట్టండి. 5 గంటల తర్వాత ఇడ్లీ రైస్ని కొంచెం, మినపప్పుని కొంచెం మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన ఇడ్లీ రైస్ని, మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ ఇడ్లీ రైస్ని, మినపప్పుని సపరేట్గా అయినా గ్రైండ్ చేయొచ్చండి, లేదంటే ఇలా 2 మిక్స్ చేసైనా గ్రైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి. జనరల్గా వింటర్ సీజన్లో అయినా లేదంటే రైనీ సీజన్లో అయినా పిండి అనేది తొందరగా పులవదు కదా. సో పిండి తొందరగా పులవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని యాడ్ చేసి పిండి అంతటిని బాగా మిక్స్ చేసి పిండిని కింది నుంచి పై వరకు ఒక 5 నిమిషాలు చేత్తో ఇలా బాగా బీట్ చేయండి. దీనివల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి పిండి అనేది తొందరగా పులుస్తుంది. ఇలా పిండి అంతటిని బాగా బీట్ చేశాక మూత పెట్టి ఒక ఉలెన్ క్లాత్తో గిన్నె అంతటిని బాగా కవర్ చేయండి. ఒక 6-7 గంటల తర్వాత చూస్తే పిండి అంతా బాగా పులిసి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. ఇందులోకి సాల్ట్ ఏమీ యాడ్ చేయొద్దండి, ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ అప్లై చేసి బ్యాటర్తో ఇడ్లీ ప్లేట్స్ని ఫిల్ చేయండి. ఇలా అన్ని ప్లేట్స్ని బ్యాటర్తో ఫిల్ చేశాక ఈ ఇడ్లీ ట్రేని బాయిల్ అవుతున్న ఇడ్లీ పాత్రలో ఉంచి ఒక 15 నిమిషాలు బాయిల్ చేయండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల వరకు మూత తీయకుండా అలాగే ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, దూది లాంటి మెత్తటి ఇడ్లీలు రెడీ. అలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఒక్కసారి ఇలా ఇడ్లీ రైస్తో ఇడ్లీలని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.